Good afternoon once again. Last class లో మనం B ప్లస్ ట్రీస్ గురించి డిస్కస్ చేసామమ్మా. బీటీస్ ఇంట్రడక్షన్ ఎలా ఉంటుంది, B ప్లస్ ట్రీస్ ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసాము. ఈ రోజు ఆ క్లాస్ కంటిన్యూ చేద్దాము. ఇన్సర్షన్ ఎలా ఉంటుంది, డిలీషన్ ఎలా ఉంటుంది, సెర్చ్ ఎలా ఉంటుంది, B ప్లస్ ట్రీస్ లో సెర్చ్, ఇన్సర్షన్ అండ్ డిలీషన్ అల్గారిథమ్స్ ఎలా ఉంటాయి అనేది డిస్కస్ చేద్దామమ్మా. చూడండి, లాస్ట్ మనం B ప్లస్ ట్రీస్ అనేది బైనరీ సెర్చ్ ట్రీ ప్రాపర్టీస్ బేస్ చేసుకుని డేటాని ఇండెక్సింగ్ ఫ్రేమ్ చేయటం, ప్రీ ఇండెక్సింగ్ లో ఎలా ఫ్రేమ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అమ్మ. డిబిఎంఎస్ టేబుల్స్ లో రికార్డ్స్ ని ఎలా ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకోవాలి, ఎలా మనం డేటా మీద ఆపరేషన్స్ చేసేటప్పుడు తక్కువ టైంలో డేటాని ఎంత ఫాస్ట్ గా రిట్రీవ్ చేసుకుంటాం కానీ, స్టోర్ చేయటం కానీ. ఓకేనా, ఆ కాన్సెప్ట్స్ B ప్లస్ ట్రీస్ లో డిస్కస్ చేస్తున్నాం. డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసేది మనకి ఆర్గనైజింగ్ ద డేటా స్టోరేజ్ అండ్ రిట్రీవింగ్. ఓకే, ఎఫెక్టివ్ గా ఆర్గనైజ్ చేయాలి డేటా స్టోర్ చేసేటప్పుడు కానీ, దాన్ని రిట్రీవ్ చేసినప్పుడు కానీ చెప్తున్నాం. ఓకేనా, లాస్ట్ క్లాస్ వీఆర్ డిస్కసింగ్ అబౌట్ your session has ended and you will need to sign in again. What happened? ఒకసారి ఎవరు రెస్పాండ్ అవ్వండి. మీకు జూమ్ సెషన్ బాగానే ఉందా? నా వాయిస్ వినిపిస్తుందా క్లియర్ గా? మెసేజ్ ఏదో వచ్చింది నాకు. ప్లీజ్ రెస్పాండ్ వన్స్. ఎవరో ఒకరు మెసేజ్ పెట్టండి. మేక్ ఇట్ ఫాస్ట్. వాయిస్ ఆడిబుల్ గా ఉందా లేదా? స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఒకసారి మనకి B ప్లస్ ట్రీస్ లో ఇన్సర్షన్ డిలీషన్ అనేది ఎలా జరుగుతుంది అనేది డిస్కస్ చేద్దాం. ఓకే, వాట్ ఈస్ B ప్లస్ ట్రీస్? లాస్ట్ క్లాస్ ఒకసారి రివైజ్ చేసుకుని మనం నెక్స్ట్ ఈలోపు మనకి 10 మెంబర్స్ ఇంకొక 20-15 మెంబర్స్ యాడ్ అయితే మనకి క్లాస్ స్టార్ట్ చేసుకోవచ్చు. చూద్దాం, చూడండి ఒకసారి. The B plus tree is balanced binary search tree. Balanced binary search tree. BST ని B plus tree గా మనం అప్డేట్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇట్ ఫాలోస్ ఏ మల్టీ లెవెల్ ఇండెక్స్ ఫార్మాట్. మల్టీ లెవెల్ ఇండెక్స్ ఫార్మాట్ అంటున్నాం. ఓకేనా, మల్టీ లెవెల్ ఇండెక్సింగ్ అంటే ఇదిగోండమ్మా. ఇండెక్సింగ్ అనేది మల్టిపుల్ లెవెల్స్ ఉండమ్మా. ఇది ఇంటర్నల్ నోట్స్ నుంచి కూడా అడ్రస్ ని బేస్ చేసుకుని లీఫ్ నోట్స్ ని ఫ్రేమ్ చేస్తున్నాం చెప్తున్నాం. లీఫ్ నోట్స్ లోనే మనకి ఒరిజినల్ డేటా ఉంటుందని చెప్తున్నాం. Okay, in the B plus tree, leaf nodes denotes actual data pointers. Leaf nodes are the actual data pointers. అసలు ఇండెక్సింగ్ కాన్సెప్ట్ లోనే మనకి డేటా ఐటమ్ కీ వాల్యూ అంటున్నాము, రెఫరెన్స్ పాయింట్ అంటున్నాము. ఓకేనా, ఒక కీ వాల్యూని బేస్ చేసుకుని రికార్డ్ని ఐడెంటిఫై చేయాలంటున్నాము. దాని నెక్స్ట్ ఇండెక్స్ పాయింటర్ కూడా మనం డిఫైన్ చేస్తామని చెప్తున్నాము. ఇండెక్సింగ్ లో మనకి ప్రైమరీ సెకండరీ ఇండెక్సింగ్ అని ఉందమ్మా. ప్రైమరీ ఇండెక్సింగ్ అండ్ సెకండరీ ఇండెక్సింగ్ అని బేస్ చేసుకుని మనం కీ వాల్యూని బేస్ చేసుకుని ఒక ఇండెక్స్ టేబుల్ ఫ్రేమ్ చేసుకున్నాం. ఆ ఇండెక్స్ టేబుల్ బేస్ చేసుకుని ఫిజికల్ లొకేషన్ లో ఉన్న డేటా ఐటమ్స్ ని యాక్సెస్ చేస్తామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా, మా ఫాస్ట్ గా జాయిన్ అవ్వాలి. అసలు ఇంకా మీరు ఇంకా జాయిన్ అవటం కావలేదమ్మా. ఓకే, లీఫ్ నోట్స్ లెవెల్లోనే డేటా ఐటమ్ అంటాం. ఇండెక్సింగ్ అనేది తెలుసు కదా మనకి. కీ వాల్యూని బేస్ చేసుకుని ఇండెక్సింగ్ ఫ్రేమ్ చేస్తున్నాము. ఆ కీ వాల్యూని బేస్ చేసుకుని నెక్స్ట్ రెఫరెన్స్ నెంబర్స్ ని ఒరిజినల్ ఫిజికల్ లొకేషన్ అడ్రస్ ని స్టోర్ చేసుకుని మనం డేటాని యాక్సెస్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, B plus tree ensures that all leaf nodes remains at the same level. లీఫ్ నోట్స్ అంటే డేటా పాయింటర్స్ ఏవైతే ఉన్నాయో డేటా పాయింట్స్ అన్ని కూడా సేమ్ లెవెల్లో లీఫ్ నోట్స్ లెవెల్లోనే మనం డినోట్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, ఇన్ B plus tree ద లీఫ్ నోట్స్ ఆర్ లైక్ యూజింగ్ లింక్ లిస్ట్. లీఫ్ నోట్స్ అనేవి కూడా ఎప్పుడు కూడా లింక్ లిస్ట్ ఫార్మాట్ లో కొన్నాము. లింక్ లిస్ట్ ఫార్మాట్ లో సిబ్లింగ్ పాయింటర్ అంటున్నాము దీన్ని. మీకు ఇంకా డీటెయిల్ గా చూపిస్తానికి చూడండి ఒకసారి. రైట్, దిస్ ఇస్ ద B plus tree అమ్మా. ఓకేనా, లెవెల్ 0, లెవెల్ 1, లెవెల్ 2. లెవెల్ 0 ఇస్ ద రూట్ నోడ్. ఓకే, మ్యాక్సిమైజ్ చేస్తాను చూడండి కొంచెం. దాన్ని మ్యాక్సిమైజ్ చేస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది ఇమేజ్ అనేది. దిస్ ఇస్ ద బేసిక్ స్ట్రక్చర్ ఆఫ్ B plus trees. ఓకే, ఇది లెవెల్ 0 ఉన్నదాన్ని రూట్ నోడ్ అంటున్నాము. రూట్ నోడ్ అనేది మనకి సింగిల్ వాల్యూ అవ్వచ్చు, మల్టిపుల్ వాల్యూస్ అవ్వచ్చు. ఆర్డర్ బేస్ చేసుకుని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఇక్కడ లెవెల్ ఎంత ఉంది చూడమ్మా, 3 ఉందమ్మా, లెవెల్ 3. ఓకేనా, 3 - 1 లెవెల్ బేస్ చేసుకుని 3 - 1 అనేది కీ వాల్యూస్ ఉంటాయి రూట్ నోడ్ కి. ఓకే, అలానే ఇంటర్నల్ నోడ్స్ కూడా ఆర్డర్ బేస్ చేసుకుని 3 - 1 అంటే 2 లీఫ్ నోడ్స్ కంపల్సరీ, 2 కీ వాల్యూస్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇంటర్నల్ నోడ్స్ అంటున్నాము. ఓకే, దిస్ ఇస్ ద చైల్డ్ పాయింటర్. లెఫ్ట్ చైల్డ్ పాయింటర్, రైట్ చైల్డ్ పాయింటర్. లెఫ్ట్ చైల్డ్ పాయింటర్, రైట్ చైల్డ్ పాయింటర్ ఎలా డిఫైన్ చేస్తాం మనం? ఈ వాల్యూని బేస్ చేసుకుని, రూట్ వాల్యూని బేస్ చేసుకుని
లెఫ్ట్ సబ్ ట్రీలో పాస్ అవ్వాల వాల్యూ అనేది రైట్ సబ్ ట్రీలో పాస్ అవ్వాల వాల్యూ అనేది డిసైడ్ అవుతామని చెప్తున్నాం. దిస్ ఈస్ ద చైల్డ్ పాయింటర్. ఓకేనా, ఈ ఎడ్జ్ ని చైల్డ్ పాయింటర్ అంటున్నాము, ఈ లైన్ ని. ఓకేనా, దిస్ ఈస్ ద ఇంటర్నల్ నోడ్ ఆర్ రూట్ నోడ్. ఇట్ ఈస్ ఇంటర్నల్ నోడ్ ఇట్లా అనొచ్చు, దీన్ని రూట్ నోడ్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ ద సర్చ్ కీ వాల్యూ అంటున్నామా. కీ వాల్యూని బేస్ చేసుకుని రెఫరెన్స్ అడ్రస్ ఎక్కడికి పాస్ అవ్వాలి చెప్తున్నామా. 7 అనేది కీ వాల్యూ, సర్చ్ కీ వాల్యూ అంటున్నాము. 3, 7, 8 ఆర్ ద కీ వాల్యూస్. 5 is the root node. Okay, search key value 8, 7, 3 are the key values. Okay, next 1, 3, 5 also key values. Okay, 1 key ను 3 కి లింక్ లిస్ట్ ఫార్మాట్ లో ఫ్రేమ్ చేస్తాం చెప్తున్నామా. దిస్ ఇస్ ద కీ వాల్యూ 1, 3 అనేది. ఓకే, అలానే 5 అనేది కీ వాల్యూ. ఓకే, 5 అనే దానికి ఇక్కడ చూడండి డేటా పాయింటర్ అంటున్నామా. డేటా పాయింటర్ అంటే దీని నెక్స్ట్ డేటా ఐటమ్ ని ఐడెంటిఫై చేయడానికి ఇక్కడ డేటా పాయింటర్ యూజ్ చేస్తున్నాం. ఈ ఆరోస్ ని చూడండి, ఈ లైన్స్ ఇక్కడ కర్సర్ మూవ్ ప్లేస్ లో, దీన్ని సిబ్లింగ్ పాయింటర్ అంటాము. సిబ్లింగ్ పాయింటర్ అంటే నెక్స్ట్ లింక్ లిస్ట్ లో సిబ్లింగ్స్ అంటాం మనం. ఓకేనా, సిబ్లింగ్ అంటే నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ లింక్ లిస్ట్ లో నెక్స్ట్ నోడ్ ఏంటి అనేది సిబ్లింగ్ పాయింటర్ బేస్ చేసి ఐడెంటిఫై చేస్తాం చెప్తున్నాము. దిస్ ఇస్ సిబ్లింగ్ పాయింటర్. ఓకే, ఇవి మొత్తాన్ని లీఫ్ నోడ్స్ అంటున్నాము. 1 అనేవి కీ వాల్యూ అంటున్నాము. ఇక్కడ మొత్తాన్ని 1, 3 బేస్ చేసుకుని లీఫ్ నోడ్ అంటున్నాము. డేటా ఐటమ్స్ అన్ని కూడా మనకి లీఫ్ నోడ్ లెవెల్లోనే ఉంటాయి. ఓకే, లెవెల్ 2 అనేది టోటల్ లెవెల్ 3 లెవెల్ బైనరీ ట్రీ అంటున్నాము. ఓకే, లెవెల్ 2 0, 1, 2 కాబట్టి 3 లెవెల్స్ ఉన్నవి. 0 లెవెల్లో ఉన్నది రూట్ నోడ్. నెక్స్ట్ లెవెల్ 1 లో ఉన్నవి ఇంటర్మీడియట్ నోడ్స్. ఓకే, నెక్స్ట్ లెవెల్ 2 లో ఉన్నవన్నీ లీఫ్ నోడ్స్. ఇవే డేటా పాయింటర్స్, ఒరిజినల్ డేటా పాయింటర్స్ ఇవేనా మనకి. ఓకేనా, ఈ డేటా పాయింటర్స్ వేసేసుకుని మనం డేటాబేస్ టేబుల్లో డేటాని యాక్సెస్ చేస్తామని చెప్తున్నాము. ఓకే, రైట్. మా మా ఇది లాస్ట్ క్లాస్ కదమ్మా, ఈ డయాగ్రామ్ చూసి అర్థమైంది కదమ్మా. లెవెల్ 0 రూట్ నోడ్, లెవెల్ 1 ఆర్డర్ 3 అనుకుంటే కనుక లెవెల్ 1 అనేది ఇంటర్మీడియట్ నోడ్స్ అంటున్నాము. లెవెల్ 2లో అంటే థర్డ్ లెవెల్, లెవెల్ 2లో ఉన్నది లీఫ్ నోడ్స్ అంటున్నాం. లీఫ్ నోడ్స్ దగ్గర మనకి డేటా పాయింటర్స్ అనేది అవైలబుల్గా ఉంటాయని చెప్తాము. అక్కడి నుంచి మనం కనెక్ట్ అవుతామని చెప్తున్నాము. ఓకేనా, ఇది ట్రీ అర్థం అవటానికి చెప్పుకున్నదమ్మా. ఇది కొంచెం చూడండి ఇక్కడ ఒకసారి మనకి, దిస్ ఈస్ ద రూట్ నోడ్. ఓకేనా, రూట్ నోడ్ అని చెప్తున్నాము. నెక్స్ట్ దిస్ ఈస్ ద లీఫ్ నోడ్స్. ఓకే, లెఫ్ట్ పాయింటర్ సిబ్లింగ్ పాయింటర్, ఈ ఆరో మార్క్ ని సిబ్లింగ్ పాయింటర్ అంటున్నాము. ఇవన్నీ కూడా లింక్ లిస్ట్ ఫార్మాట్ లో, లీఫ్ నోట్స్ అన్ని లింక్ లిస్ట్ ఫార్మాట్ లో ఐడెంటిఫై చేయటం, అరేంజ్ చేస్తుంటాయని చెప్తున్నాం అమ్మా, లింక్ లిస్ట్ ఫార్మాట్ లోనే. ఓకేనా, డేటా ఐటమ్స్ ని ఐడెంటిఫై చేయటం లింక్ లిస్ట్ ఫార్మాట్ లో ఉంటే ఐటమ్స్ ఐడెంటిఫై చేయడం అనేది సింపుల్ అవుతుందని చెప్తున్నాం అమ్మా. ఓకే, ఇంటర్నల్ నోట్స్ అంటే ఏంటి తెలుసు, లీఫ్ నోట్స్ అంటే తెలుసు మనకి, నిన్న క్లాస్ లో చెప్పుకున్నది. ఓకే, an internal node is of the B plus tree can contain at least n/2 records pointers except the root node. రూట్ నోడ్ కాకుండా ఉన్న వాల్యూస్ ని మనం లీఫ్ నోడ్స్ అంటున్నాం, ఇంటర్నల్ నోడ్స్ అంటున్నాం. ఓకే, నెక్స్ట్ లీఫ్ నోడ్స్ అనేది తెలుసు మనకి, ఇవి కూడా మనకి నేను క్లాస్ లో చెప్పుకుంటానమ్మా. సెర్చ్ ఆపరేషన్ బేస్ చేసుకుని మనం హౌ టు సెర్చ్ అండ్ రికార్డ్ ఇన్ బి ప్లస్ ట్రీస్. బి ప్లస్ ట్రీస్ లో ఒక రికార్డ్ ని ఎలా సెర్చ్ చేస్తాం అనేది కాన్సెప్ట్ అమ్మా. ఓకే, సపోజ్ వీ హ్యావ్ టు సెర్చ్ 55 ఇన్ ద బిలో బి ప్లస్ ట్రీ స్ట్రక్చర్. ఇక్కడ చూడమ్మా, 25 అంటున్నాము. 25 కి లెస్ దాన్ ఉన్న వాల్యూస్ అన్ని లెఫ్ట్ చైల్డ్ లోనే ఉన్నాయమ్మా. చూడమ్మా, 25 కి గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూస్ అని, ఇంక్లూడింగ్ 25 కి గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూస్ అని రైట్ ఆ పాయింటర్ లో ఉన్నాయమ్మా. ఇక్కడ చూడండి, క్లియర్ గా అబ్జర్వ్ చేయండి అమ్మా, ఇక్కడ కర్సర్ మూవ్ చేసే ప్లేస్ ని. దిస్ ఇస్ ద లెఫ్ట్ రెఫరెన్స్ పాయింటర్, దిస్ ఇస్ రైట్ రెఫరెన్స్ పాయింటర్. ఓకేనా, నెక్స్ట్ 50 కి లెస్ దాన్. ఓకే, ఇది రూట్ నోడ్ ప్లేస్ లో 25 కంటే గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూస్ ఉన్నాయి. అలానే 50 కి లెస్ దాన్ వాల్యూస్ అవుతాయి అమ్మా లెఫ్ట్ సబ్ ట్రీలో. ఇది 25 కి రైట్ పార్ట్, 50 కి లెఫ్ట్ పార్ట్. ఓకేనా, 50 కి రైట్ పార్ట్ లో గ్రేటర్ దాన్ 50 కంటే హైయెస్ట్ వాల్యూస్ ఉంటాయని చెప్తాం అమ్మా. గ్రేటర్ దాన్ 50 కంటే హైయెస్ట్ వాల్యూస్ ఏవుతుంటే ఆ వాల్యూస్ అన్నిటి రైట్ సబ్ ట్రీలో స్టోర్ చేస్తాం. అలానే 75 కి లెస్ దాన్ అన్ని 70 లెఫ్ట్ పాయింట్ అని బేసిస్ కనెక్ట్ చేస్తాం. అలానే గ్రేటర్ దాన్ వాల్యూస్ అని రైట్ పాయింట్ బేసిస్ కనెక్ట్ చేస్తాం. 25, 50, 75 ఆర్ ద రూట్ నోడ్స్. ఓకే, రూట్ ఎలిమెంట్స్, దాని బేసిస్ రిఫరెన్స్ అడ్రస్లు, ఇవన్నీ డేటా పాయింటర్స్. డేటా పాయింటర్స్ అన్ని కూడా లీఫ్ లెవెల్లోనే ఉంటాయి మనకి. దిస్ ఈస్ ద రూట్ లెవెల్. ఇంటర్మీడియట్ లెవెల్ అనేది మనం ఫ్రేమ్ చేయలేదు ఇక్కడ, జస్ట్ ఆర్డర్ 2నే మనకి ఇక్కడ. ఓకేనా, లీఫ్ లెవెల్లోనే మనం వాల్యూస్ అన్ని స్టోర్ చేసుకున్నాం మనం. ఓకే,
దీస్ ఆర్ ద ఒరిజినల్ డేటా రిఫరెన్స్ వాల్యూస్. ఈ 75 అనే రికార్డుని మనం యాక్సెస్ చేయటం డైరెక్ట్గా మనకి 75 రికార్డ్ రీచ్ అవ్వాలంటే మనకి రూట్ లెవెల్లో ఇక్కడ 75 బేస్ చేసుకుని డైరెక్ట్గా 75 నుంచి మనం 75కి గ్రేటర్ దెన్ వాల్యూ అయితే కనుక అక్కడ నుంచి రైట్ సిబ్లింగ్ బేస్ చేసుకుని మనం రైట్ పాయింటర్ బేస్ చేసుకుని ఇక్కడ రీచ్ అవుతామని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? చూడండి అమ్మా ఒకసారి ఇక్కడ మనకి suppose we have search 55 in the below B plus tree structure. First we will search for the intermediary node which will direct it to the leaf node that contains a record of for 55. ఓకే, ఇంటర్మీడియట్ నోడ్ ని ఫైండ్ అవుట్ చేయాలంటాం. ఇంటర్మీడియట్ నోడ్ అనేది లేదు మనకి ఇక్కడ అసలు, కానీ ఒరిజినల్ గా ఏం చేస్తాం, ఇంటర్మీడియట్ నోడ్ ని ఫైండ్ అవుట్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. ఓకేనా? సో ద ఇంటర్మీడియట్ నోడ్ we will find a branch between 15 and 75. ఓకే, ఇంటర్మీడియట్ నోడ్ ఎక్కడ ఉంటుంది మనకి ఈ రూట్ నోడ్ బేస్ చేసుకుంటే దేని బెజ్ లో ఉంటుంది 55 అనేది 50కి 75కి మధ్య బేస్ చేసుకుని ఉంటుందని చెప్తున్నాం అమ్మా. మీకు ఇంకో పాయింట్ ఏంటంటే బైనరీ సెర్చ్ ట్రీ ఎప్పుడు కూడా మనకి ప్రెసిడెంట్ ఆర్డర్ ని ఫాలో అవుతూనే ఉంటుందమ్మా. రూట్ అనేది రూట్ కి లెస్ దాన్ రూట్ ఉంటే కనుక వాల్యూస్ అన్నిటిని లెఫ్ట్ సబ్ ట్రీలోని ఫ్రేమ్ చేయాలి, గ్రేటర్ దాన్ రూట్ ఉంటే కనుక రైట్ సబ్ ట్రీలోని ఫ్రేమ్ చేయాలి. ఓకే, ఓకేనా? అదే బిఎస్టీ ప్రాపర్టీస్ ని ఫాలో అవుతున్నాం కాబట్టి మనకి ఇక్కడ ఇంటర్మీడియట్ నోడ్ అనేది ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఇక్కడ మనకి రూట్ వాల్యూస్ 25, 50, 75 అనేది రూట్ వాల్యూస్ ఉన్నాయమ్మా. ఓకేనా? దాన్ని బేస్ చేసుకుంటే మనకి 55 ఎక్కడ ఉంటుంది, 50కి 55కి 75కి మధ్యలో ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని 50కి రైట్ రిఫరెన్స్ ని 75కి లెఫ్ట్ రిఫరెన్స్ దాన్ని బేస్ చేసుకుని మనం లీఫ్ నోడ్ కి పాస్ అవుతాం అని చెప్తున్నామా. వీ విల్ ఫైండ్ బ్రాంచ్ బిట్వీన్ 50 అండ్ 75 నోడ్స్. 50 అనే నోడ్కి 75 నోడ్కి మధ్యలో ఉంటుంది మనకి 55 అనే వాల్యూ. ఓకే, దెన్ అట్ ద ఎండ్ వీ విల్ బి రీడైరెక్టెడ్ టు ద థర్డ్ లీఫ్ నోడ్. ఓకేనా? లీఫ్ నోడ్స్ లో థర్డ్ డైరెక్ట్ గా రీడైరెక్ట్ అయిపోతాం. ఎక్కడ పాస్ అవుతామో 50 నుంచి డైరెక్ట్ గా థర్డ్ లీఫ్ నోడ్ కి పాస్ అవుతున్నాము. ఓకే, ఈ DBMS విల్ పెర్ఫార్మ్ సీక్వెన్షియల్ సెర్చ్ టు ఫైండ్ ద 55. ఇక్కడ సీక్వెన్షియల్ ర్యాండమ్ సర్చింగ్, సీక్వెన్షియల్ సర్చింగ్ 2 టైప్స్ చెప్పామమ్మా. ర్యాండమ్ సర్చింగ్ కాకుండా ఇక్కడ సీక్వెన్షియల్ సెర్చ్ చేస్తున్నాం. 25, 50 అలా వచ్చి 55 కంటే గ్రేటర్ దెన్ ఉంది కాబట్టి డైరెక్ట్ గా థర్డ్ లీఫ్ నోడ్ కి పాస్ అయ్యి 55 నుంచి మనం డేటా ఐటమ్ ని ఐడెంటిఫై చేస్తాం చెప్తున్నాము. అర్థమైంది? ఒకసారి చెప్పాలమ్మా ఇది నాకు. సింధు, అంజలి, భాను, శ్రీప్రియ, రణేంద్ర, ఎల్ఈస్ చెప్పాలి నాన్న, ఇక్కడ కాన్సెప్ట్ అర్థమైందా లేదా? 55 అనే నోడ్ని మనం రికార్డుని ఐడెంటిఫై చేయాలంటున్నాము. అక్కడ డిఎస్ లో అయితే రికార్డ్ ప్లేస్ లో నోడ్ అంటున్నాము, ఇక్కడ డిబిఎంఎస్ ప్లేస్ లో రికార్డ్ అంటున్నాము. ఓకే, 55 అనే రికార్డ్ని ఐడెంటిఫై చేయాలి. మెసేజ్ పెట్టాలి నాకు త్వరగా, ఫాస్ట్ గా, మేక్ ఇట్ ఫాస్ట్. అక్షయ్ అర్థమైందా? సంయోగ్, మణికంఠ అర్థమైందా లేదా? ప్లీజ్ రెస్పాండ్. వాయిస్ వినిపిస్తుందా లేదా? మీరు అసలు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు, క్లాస్ ఏంటి లేదా? అర్థం కాలేదని చెప్పండి, మళ్ళీ చెప్తాను నేను. చెప్పాలి నాకు ఆన్సర్. శ్రీప్రియ, ఎవరు మెసేజ్ రావట్లేదు ఎవరి దగ్గర నుంచి కూడా. మణికంఠ ఉన్నాడా క్లాస్ లో? లేరు. వీళ్ళంతా ఏమైపోయారు? ఏం చేస్తున్నారు ఈరోజు మీరు? 98, 99. శ్రీప్రియ, అక్షయ్ ఏం చేస్తున్నావు? ఆన్సర్ కావాలి నాకు. సంయోగ్, ప్లీజ్ రెస్పాండ్. రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చింది. అండర్స్టూడ్ అని. మిగతా వాళ్ళు ఏమైపోయారా? రైట్, చూడండి ఒకసారి. 55 నోడ్ ఎలా ఐడెంటిఫై చేస్తుందో తెలుసు కదమ్మా. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఒకసారి. సంయోగ్, థ్యాంక్ యూ నాన్న. ఇన్సెషన్ అమ్మా, సెర్చ్ చేసాము, ఇన్సర్ట్ చేయటం చెప్తున్నాము. చూడండి ఒకసారి. ఇదే డయాగ్రామ్స్ ని మళ్ళీ వేరే ఫార్మాట్ లో కూడా నెక్స్ట్ పీడిఎఫ్ లో చూపిస్తాను, నెక్స్ట్ డాక్యుమెంట్ చూపిస్తాను. చూడండి. సపోజ్ వీ వాంట్ ఇన్సర్ట్ రికార్డ్ 60 ఇన్ ద బిలో స్ట్రక్చర్. ఓకేనా? ఆల్రెడీ మనం 55 ఐడెంటిఫై సెర్చ్ చేయటం చూసామమ్మా. 60 అనే కొత్త రికార్డ్ని ఇన్సర్ట్ చేయాలంటున్నాం. ఇట్ ఈస్ బ్యాలెన్స్ ట్రీ. బిఎస్టీ అంటేనే బ్యాలెన్స్ సెర్చ్, బైనరీ సెర్చ్ ట్రీ అనేది బ్యాలెన్స్ ట్రీ మనకి కంపల్సరీగా. ఓకేనా? అండ్ లీఫ్ నోట్స్ ఆఫ్ ద ట్రీ ఈజ్ ఆల్రెడీ ఫుల్. లీఫ్ నోట్స్ ఆఫ్ ద ట్రీ ఆల్రెడీ ఫుల్ అంటున్నాం. మనకి ఇక్కడ 3 అనేది రూట్ నోడ్, మనకి 3 అనేది రూట్ నోడ్ అయితే ఇక్కడ మనకి ఎన్ని ఉంటాయమ్మా? 3 + 1 4 అనేది మనకి లీఫ్ నోట్స్ ఉండాలమ్మా. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుంది,
ఇక్కడ ఏమవుతుందో మనకి ఆల్రెడీ ఇక్కడ మనకి 3 రూట్స్ నోట్స్ బేస్ చేసుకుంటే ఇక్కడ ఫిల్ అయిపోయిందమ్మా రూట్ నోట్స్ అనేది, మనకి లీఫ్ నోట్స్ అనేది. ఓకే, ఆల్రెడీ ఫుల్. సో వీ కెనాట్ ఇన్సర్ట్ 60 దేర్. 16 ఇన్సర్ట్ చేయడం కుదరట్లేదమ్మా మనకి. దానికి బ్యాలెన్స్ చేసి మనం ఎలా ఇన్సర్ట్ చేయాలనేది ఇప్పుడు కాన్సెప్ట్ చూడాలమ్మా. ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ టు స్ప్లిట్ ద లీఫ్ నోట్స్ సో దట్ ఇట్ క్యాన్ బి ఇన్సర్టెడ్ ఇన్ టు ట్రీ. ఓకే, వితౌట్ ఎఫెక్టింగ్ ద ఫిల్ ఫ్యాక్టర్. ఫిల్ ఫ్యాక్టర్ అంటే మనకి ఏదైతే బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ మనం కన్సిడర్ చేస్తున్నామో ఆ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది మిస్ అవ్వకుండా మనం ఫిల్ చేయాలంటున్నాం. ఇక్కడ మనకి ఆర్డర్ని బేస్ చేసుకుని నెక్స్ట్ మనకి రెఫరెన్స్ పాయింటర్స్ అనేది డిపెండ్ అయి ఉంటాయని చెప్తున్నాము. ఇక్కడ 3 నోట్స్ ఉంటే మనకి ఇక్కడ టోటల్గా ఎన్ని వచ్చినాయి? 4 రిఫరెన్స్ నోట్స్లో మనం ఫ్రేమ్ చేయగలం. ఇక్కడ 55 ఇక్కడ 50, 55, 65, 70 అనేది 15 బేస్ చేసుకుని ఫిల్ అయిపోయింది మనకి. అక్కడ నెక్స్ట్ ఫిల్ చేయలేము మనం. కానీ 60 అనే కొత్త ఎలిమెంట్ మనం ఇన్సర్ట్ చేయాలంటే అప్పుడు ఏం చేస్తాం మనం? వీఆర్ స్ప్లిట్టింగ్ ద ట్రీస్. ఆ స్ప్లిట్టింగ్ కూడా ఎలా చేయాలి మనం? ఏదైతే మనం బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది ఫాలో అవుతున్నామో ఆ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది బిఎస్టి బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ అనేది రిఫ్లెక్ట్ అవ్వకోకుండా మనం, ఓకేనా, బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ రిఫ్లెక్ట్ అవ్వకూడదు. నెక్స్ట్ అలానే ఆర్డర్ అనేది కూడా రిఫ్లెక్ట్ అవ్వకుండా మనం ఎలిమెంట్స్ ని స్టోర్ చేయాలని చెప్తున్నాము. ఓకే, ద థర్డ్ లీఫ్ నోడ్ హ్యాస్ ద వాల్యూస్ 50, 55, 60 అండ్ 65, 70. ఓకే, ఇన్సర్ట్ చేస్తే అండ్ ఇట్స్ కరెంట్ రూట్ నోడ్ ఈస్ 50. వీ విల్ స్ప్లిట్ ద లీఫ్ నోడ్ ఆఫ్ ద ట్రీ ఇన్ ద మిడిల్. ఓకేనా, ఆ లీఫ్ నోడ్ ఎలా స్ప్లిట్ చేస్తున్నాం అనేది నెక్స్ట్ చూపిస్తున్నామా. సో దట్ ద బ్యాలెన్స్ ఈజ్ నాట్ ఆల్టర్డ్. సో వీ కెన్ గ్రూప్ 50, 55 అండ్ 60, 65, 70 ఇంటూ 2 లీఫ్ నోట్స్. వాటిని ఎలా స్ప్లిట్ చేయాలని చూడండి ఒకసారి. ఇదిగోండమ్మా 75, 60ని బేస్ చేసుకుని మనం ఫ్రేమ్ చేయాలంటున్నాము. చూడండి ఒకసారి స్ప్లిట్ చేస్తున్నాము, కానీ ఇక్కడ దీనికి ఏదైతే ఆర్డర్ని బేస్ చేసుకుని ఫాలో అవుతుందో ఆ ఆర్డర్ కూడా డిస్టర్బ్ అవ్వకుండా చేయాలని చెప్తాం. చూడండి ఒకసారి 25, 50, 75 ఉంది ప్రీవియస్గా మనకి. కొత్తగా 60 అనే వాల్యూని బేస్ చేసుకుని మనం స్ప్లిట్ చేయాలంటున్నాము, ఇన్సర్ట్ చేయాలంటున్నాము. ఓకేనా, చూడండి ఇక్కడ 50, 55కి గ్రేటర్ దాన్ వాల్యూస్ 50 గ్రేటర్ దాన్ ఈక్వల్ టు కాబట్టి ఇక్కడ రైట్ రెఫరెన్స్ పాయింటర్ ప్లేస్లో దీన్ని స్ప్లిట్ చేసాము. 60ని రూట్ లెవెల్లో ప్లేస్ చేసి 60, 65, 70ని 60కి రైట్కి పాస్ చేసాము. 50కి రైట్, 60కి లెఫ్ట్లో 50, 55 అమ్మా లెస్ దాన్ వాల్యూస్ ఉన్నాయి. అలానే 60కి గ్రేటర్ దాన్ రైట్ నోడ్ ప్లేస్లో 60, 65, 70 అనే దాన్ని స్ప్లిట్ చేస్తున్నాం చెప్తున్నాం. ఓకే, ఇఫ్ దీస్ టూ హ్యాస్ టు బి లీఫ్ నోడ్స్ ద ఇంటర్మీడియట్ నోడ్ cannot branch from 50. ఓకేనా, it should have 60 added to it and then we have to pointers to the new leaf nodes. ఓకేనా, 60 అనే దాన్ని బేస్ చేసుకుని ఇక్కడ మనం 15 బేస్ చేసుకుని 16 ప్లేస్ చేయడానికి కుదరదమ్మా. ఓకేనా, ఇక్కడ మనకి రైట్ పాయింటర్ లో మనకి 4 వాల్యూస్ ని పాస్ చేయగలం, మనకి లెఫ్ట్ పాయింటర్ లో కూడా 4 వాల్యూస్ ని పాస్ చేయగలం. కానీ ఇక్కడ మనకి ఇలా స్ప్లిట్ చేయకపోతే ఏమవుతుంది? అలా స్ప్లిట్ చేయకపోతే ఇన్సర్ట్ చేయడం కష్టమవుతుంది. దానికి మనం స్ప్లిట్ చేసుకుని 60, 65ని 60కి రైట్ రెఫరెన్స్ లో ప్లేస్ చేసి 60కి లెఫ్ట్ రిఫరెన్స్ లో 50, 55ని ప్లేస్ చేసి స్ప్లిట్ చేసి మనం ఇన్సర్ట్ చేస్తామని చెప్తున్నాము. ఓకేనా, దిస్ ఈస్ హౌ వీ కెన్ ఇన్సర్ట్ ఎంట్రీ వెన్ దెర్ ఈస్ ఏ ఓవర్ఫ్లో. ఓవర్ఫ్లో వచ్చినప్పుడు ఇలా స్ప్లిట్ చేసుకుని, అంటే ఓవర్ఫ్లో అంటే ఏంటి? మనకి ఆర్డర్ని బేస్ చేసుకుని బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉండాలి మనకి. ఓకేనా, బైనరీ సెక్యూరిటీ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తూ ఉండాలి. ఓకేనా, ఓవర్ఫ్లో కండిషన్ వచ్చినప్పుడు వేర్ స్ప్లిట్టింగ్ ద ట్రీ ఎట్ ద లీఫ్ లెవెల్ బేస్ చేసుకుని స్ప్లిట్ చేస్తూ ఉంటాం. ఓకేనా, రూట్ లెవెల్లో కూడా స్ప్లిట్ అవుతుంది. లీఫ్ లెవెల్ బేస్ చేసుకుని స్ప్లిట్ చేయడం, లీఫ్ లెవెల్లోనే మనం డేటా ఇన్సర్ట్ చేస్తూ ఉంటాము. లీఫ్ లెవెల్లో డేటా ఇన్సర్ట్ చేయాలంటే రూట్ లెవెల్లో మనం స్ప్లిట్ చేసుకుని ఎలిమెంట్ని యాడ్ చేసుకుంటూ పాస్ చేస్తూ ఉంటాం మనం. ఓకే, ఇన్ ఏ నార్మల్ సినారీ ఇట్ ఈస్ వెరీ ఈజీ టు ఫైండ్ ద నోడ్ వేర్ ఇట్ ఫిట్స్ అండ్ దెన్ ప్లేస్ ఇట్ ఇన్ దట్ లీఫ్ నోడ్ ప్లేస్. నార్మల్ సినారీ అంటే ఓవర్ఫ్లో కండిషన్ లేదనుకోండి, మనకి డైరెక్ట్గా మనం ఆ సెలెక్టెడ్ లీఫ్ నోడ్ దగ్గర పాస్ అవుతాం, అక్కడ వాల్యూని ఇన్సర్ట్ చేస్తామని చెప్తున్నాము. ఓకేనా, ఇన్సర్టింగ్ చూడండి ఒకసారి 60 అనే వాల్యూని ఇన్సర్ట్ చేయాలంటున్నాము. 60 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి మనకి థర్డ్ లీఫ్ నోడ్ ప్లేస్ లో 16 ఇన్సర్ట్ చేయాలి. కానీ బట్ ఇట్ ఇస్ ఆల్రెడీ ఫిల్డ్, ఆల్రెడీ ఎలిమెంట్స్ అన్ని యాడ్ చేసి ఉన్నాయి. సో మనం వీఆర్ స్ప్లిట్టింగ్ దిస్ లీఫ్ నోడ్ ఇంటూ రూట్ నోడ్ తో లీఫ్ నోడ్ బేస్ చేసుకుని వీఆర్ స్ప్లిట్ చేసి మనం కొత్త ఎలిమెంట్ ని ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాము. ఓకే, ఇన్సర్షన్ అన్నది. ఓకేనా, అదే 16 డిలీట్ చేసేస్తే మళ్ళీ సేమ్ ఇదే పొజిషన్లోకి వచ్చేస్తుంది, ఈ పొజిషన్లోకి వచ్చేస్తుంది 16 డిలీట్ చేసేస్తే. ఓకేనా, ఇన్సర్షన్ అర్థమైందమ్మా? చూడండి ఒకసారి ఇన్సర్షన్, కన్ఫ్యూజ్ అవ్వకూడదమ్మా.
ఓవర్ఫ్లో కండిషన్ వస్తుంది మనకి. ఓవర్ఫ్లో కండిషన్ బేసిస్ ఇన్సర్షన్ చెప్తున్నాం. ఓవర్ఫ్లో కండిషన్ ఎప్పుడు వస్తుంది మనకి? బైనరీ సెర్చ్ ట్రీ ఆర్డర్ ఏదైతే ఉందో, బి ప్లస్ ట్రీ ఆర్డర్ అయితే ఉందో ఆర్డర్ బేసిస్ వాల్యూస్ ఇన్సర్ట్ చేస్తూ పాస్ అవుతాం. ఓకేనా? లీఫ్ లెవెల్లో రెఫరెన్స్ అన్ని లీఫ్ డిఫరెన్స్లు ఫిల్ అయిపోతే మనకు ఆటోమేటిక్గా మనం దాన్ని స్ప్లిట్ చేసుకుని ఎలిమెంట్స్ని స్టోర్ చేయాలంటున్నాము. ఓకే, ఇక్కడ మీకు ఇంకో డౌట్ రావచ్చమ్మా, సార్ ఇక్కడేమో 4 రూట్ నోట్స్ ఉన్నాయి, ఇక్కడేమో 4 లీఫ్ నోట్స్ ఉన్నాయి కదా, మరి ఇక్కడ బ్యాలెన్స్ ఎన్ రూట్ అయితే కనుక n+1 లీఫ్ నోట్స్ ఉండాలి అంటారమ్మా. ఓకేనా? ఇక్కడ చూడండి, లీఫ్ నోట్స్ వచ్చి ఇక్కడ ఇది కొత్తగా యాడ్ అయ్యేపటికి ఇక్కడ రూట్ నోడ్ వాల్యూ పెరిగింది, ఇక్కడ లీఫ్ నోట్స్ పెరిగినాయి చూడండి. 1 2 3 4 5 ఇక్కడ 4 అయినాయి, ఇక్కడ 5 అయినాయి అమ్మా. కన్ఫ్యూజన్ ఉండకూడదమ్మా. ప్రీవియస్ కేసులో చూడండి, ఇక్కడ 3 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. ఓకేనా? రూట్ వాల్యూ పెరుగుతుంది, ఆటోమేటిక్గా లీఫ్ వాల్యూస్ కూడా పెరుగుతూ ఉంటాయి మనకి. ఓకేనా? ఓవర్ఫ్లో కండిషన్ అక్కరైనప్పుడు ఆటోమేటిక్గా రూట్ లెవెల్లో కొత్త రూట్ యాడ్ అయిందంటే లీఫ్ లెవెల్లో కొత్త నోడ్ లీఫ్ నోడ్ అనేది యాడ్ అవుతుంది. కనిపిస్తుందా క్లియర్గా డిఫరెన్స్? 4 1 2 3 4 5 లీఫ్ నోట్స్ ఉన్నాయమ్మా. ఎన్ అయితే n+1 లీఫ్ నోట్స్ ఉండాలి. ఎన్ అనేది రూట్ అయితే కనుక n+1. ఓకేనా? రైట్, ఒకసారి చూడండి, అర్థమైంది కాన్సెప్ట్. ఇన్సర్ట్ అనేది అర్థమైందా? లేకపోతే మళ్ళీ రిపీట్ చేయాలంటే చెప్దాం మనం. మెసేజ్ పెట్టండి ఎవరో ఒకరు నాకు. రోజు పిలిచేవాళ్ళు కదమ్మా, ఎవరైనా పెట్టచ్చు మెసేజ్ ఫాస్ట్గా. సరే అర్థమైందని చెప్పంటే చాలమ్మా. మెసేజ్ కావాలి నాకు ఫాస్ట్గా. ఎప్పుడు పెట్టేవాళ్ళు కదా, కొత్త వాళ్ళు పెట్టచ్చు. అంజలి నెంబర్ 15. అంజలి. సౌమ్య నెంబర్ 98 99. సౌమ్య. పెట్టాలి మెసేజ్ ఫాస్ట్గా రావాలి, ఆన్సర్ రావాలి నాకు. ఎవరు మెసేజ్ పెట్టట్లా? రైట్, అర్థం కాకపోతే మనం ఏం చేయలేమ్మా. ఇప్పుడు థియరిటికల్గా చూపించి చెప్తాను కాబట్టి అర్థం అవ్వాలి. ఓకేనా? రైట్, ఇక్కడ స్ప్లిట్ చేసుకుని 60 అనే నోడ్ని ఎలా ఇన్సర్ట్ చేసామో అలానే మనం డిలీషన్ ఆపరేషన్ కూడా పెర్ఫామ్ చేస్తున్నాం. సపోజ్ వీ వాంట్ టు డిలీట్ 60 ఫ్రమ్ ద అబవ్ ఎగ్జాంపుల్. ఇన్ దిస్ కేస్ వీ హ్యావ్ టు రిమూవ్ 60 ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ నోడ్ యాజ్ వెల్ యాజ్ ఫ్రమ్ ద 4th లీఫ్ నోడ్ 2. ఓకే, ఇది ఇంటర్మీడియట్ నోడ్ ఎక్కడైతే ఉందో 60 అనేది ఇక్కడ ఇంటర్మీడియట్ నోడ్లో ఎక్కడైతే ప్లేస్లో ఉందో అక్కడ రిమూవ్ చేయాలని లీఫ్ నోడ్ ప్లేస్లో కూడా రిమూవ్ చేయాలని చెప్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఇఫ్ యూ రిమూవ్ ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ నోడ్ దెన్ ద ట్రీ విల్ నాట్ సాటిస్ఫై ద రూల్స్ ఆఫ్ ద బి ప్లస్ ట్రీ. ఎందుకని సాటిస్ఫై చేయదు? ఇంటర్మీడియట్ నోడ్ దగ్గర 60 తీసాము, ఇక్కడ లీఫ్ నోట్స్ ఏమి ఉన్నాయమ్మా? 5 లీఫ్ నోట్స్ అయిపోతున్నాయమ్మా. 5 లీఫ్ నోట్స్ అయితే మనకి బి ప్లస్ ట్రీ ప్రాపర్టీస్ ఏవైతున్నాయి అవి మిస్ మ్యాచ్ అవుతాయి. ఓకేనా? సో దానికి సొల్యూషన్ ఏంటో చూద్దాము. ఇఫ్ యూ రిమూవ్ ఇట్స్ ఫ్రమ్ ద ఇంటర్మీడియట్ నోడ్ దెన్ ద tree will not satisfy the rules of the B plus trees. So we need to modify it to the balanced tree. Okay na? Balanced tree lo convert chesi balanced tree properties ni satisfy lagane మనం modifications చేసుకోవాలి tree లో. After deleting node 60 from the above B plus tree, rearranging the nodes it will shown as follows. Okay, rearrange చేసుకోవాలి మళ్ళీ show follows ని. ఓకే, ఇంటర్మీడియట్ లెవెల్లో 60 అనేది తీసేయాలి. ఇక్కడ మనం ఇంటర్మీడియట్ లెవెల్ 60 అనేది తీసేయాలి. 16 రిమూవ్ చేసేసినాక మనకి ఇక్కడ 15 బేస్ చేసుకుని మళ్ళా ఈ ఫార్మాట్ లోకి ట్రీని అప్డేట్ చేసుకోవాలి. 50కి రైట్ సిబ్లింగ్ లో 50 55 65 ఉంటాయి, 70కి లెఫ్ట్ లో ప్లేస్ లో ఉంటాయి అవి. ఓకేనా? నెక్స్ట్ 75 ప్లస్ గ్రేటర్ దెన్ వాల్యూస్ అన్ని రైట్ ప్లేస్ లో ఉంటాయని చెప్తున్నాము. ఓకేనా? దిస్ ఈస్ ద ప్రొసీజర్ ఫర్ డిలీటింగ్ లీఫ్ నోడ్స్, డిలీటింగ్ ఎ నోడ్ ఫ్రమ్ ద బి ప్లస్ ట్రీస్. ఓకే, రైట్, చూడండి ఒకసారి ఇంకా మళ్ళీ నెక్స్ట్ది ఇదే ఎగ్జాంపుల్ కి ఇంకా వేరే డయాగ్రమాటికల్ ఫార్మాట్ లో చూపిస్తాను చూడండి అమ్మా. దిస్ ఈస్ ద స్ట్రక్చర్ ఆఫ్ బి ప్లస్ ట్రీస్. ఇది రూట్ లెవెల్ ఆర్ ఇంటర్నల్ నోడ్ అంటాం, ఇంటర్మీడియట్ నోడ్ అంటున్నాము. ఇవి ఇది కూడా ఇంటర్మీడియట్ నోడ్, 3 7 8 ఆర్ ఆల్సో ఇంటర్మీడియట్ నోడ్స్. ఓకే, ఇక్కడ 1 రూట్ ఉంటే కనుక ఇక్కడ 2 సిబ్లింగ్స్ ఉన్నాయమ్మా, 2 ఇంటర్మీడియట్ నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ 1 ఉంది కాబట్టి ఇక్కడ 2 ఇంటర్మీడియట్ నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ 2 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 ఇంటర్మీడియట్ నోడ్స్ ఉన్నాయి. చూడండి అమ్మా ఒకసారి క్లియర్గా, 1 లెవెల్ 1లో 2 ఉన్నాయమ్మా, 3 లీఫ్ లెవెల్లో 3 అనే నోడ్కి 2 ఉన్నాయమ్మా. ఇక్కడ అంటే సింగిల్ నోడ్, ఇది సింగిల్ వాల్యూతో ఉంది కాబట్టి ఇక్కడ 2 లీఫ్ నోడ్స్ ఉన్నాయి. ఇక్కడ ఇంటర్మీడియట్ నోడ్స్ 2 వాల్యూస్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ 3 లీఫ్ నోడ్స్ ఉన్నాయి మనకి. ఓకే, ఇలా బ్యాలెన్స్ అవుతూనే ఉండాలి మనకి ఎప్పుడు కూడా మనకి ట్రీ అనేది. దీంట్లో మనకి
ఇన్సర్షన్, సెర్చ్, డిలీషన్ అనేది అల్గారిథం ఓరియంటెడ్ గా ఇక్కడ అల్గారిథమ్స్ కూడా నేను చూడండి. బేసిక్ ఆపరేషన్ అసోసియేటెడ్ విత్ బి ప్లస్ ట్రీస్, సెర్చ్ ఏ నోడ్ ఇన్ బి ప్లస్ ట్రీ, పెర్ఫార్మ్ ఏ బైనరీ సెర్చ్ ఆన్ ద రికార్డ్స్ ఇన్ ద కరెంట్ నోడ్. ఓకేనా, బైనరీ సెర్చ్ ట్రీలో ఎలా అవుతుంది, ఇన్ ఆర్డర్, ప్రీ ఆర్డర్, పోస్ట్ ఆర్డర్ బేస్ చేసుకుని అలానే సెర్చ్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తాము. ఇఫ్ ఏ రికార్డ్ which the search key is found, then return that record. ఓకే, సెర్చ్ కీ అనేది ఫైండ్ అవుట్ అయితే కనుక దాన్ని రిటర్న్ చేస్తాము. అదర్వైజ్ ఇఫ్ ద కరెంట్ నోడ్ ఈజ్ ఎ లీఫ్ నోడ్ అండ్ ద కీ ఈజ్ నాట్ ఫౌండ్, ఓకే, దెన్ రెస్పాండ్ టు అన్సక్సెస్ఫుల్ సెర్చ్. ఓకే, మనం కరెంట్ నోడ్ అనేది లీఫ్ నోడ్ దాకా పాస్ అయిపోయి మనకి సెర్చ్ చేసే కీ అనేది ఫౌండ్ అవ్వకపోతే, ఓకే, అన్సక్సెస్ఫుల్ సెర్చ్ అంటున్నామా. మనం ఏదైతే సెర్చ్ చేయాలనుకుంటున్న ఎలిమెంట్, ఆ ఎలిమెంట్ అనేది బి ప్లస్ ట్రీస్ లో లేదని చెప్తామా. అదర్వైజ్ ఫాలో ద ప్రాపర్ బ్రాంచ్ అండ్ రిపీట్ ద ప్రాసెస్. ఓకే, లేకపోతే ఏం చేస్తాం, కండిషన్ బేస్ చేసుకుని లూప్ రిపీట్ చేసుకుంటూ ఎలిమెంట్స్ సెర్చ్ చేసుకుంటూ పాస్ అవుతాం అని చెప్తున్నామా. ఓకేనా, వీటికి ఎగ్జాంపుల్స్ చూడడం ఇక్కడ ఒకసారి. సెర్చ్ ఎలిమెంట్ అంటున్నాము, సెర్చ్ బిగిన్స్ ఫ్రమ్ రూట్ ఎట్ రూట్ అండ్ కీ కంపారిజన్స్ డైరెక్ట్ టు ద లీఫ్. ఓకే, ఇక్కడ మనం ఏం చేస్తున్నాం ఈ ట్రీలో చూడండి ఒకసారి. ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ కి డిఫరెంట్ ఫార్మాట్ లో మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను చూడండి ఒకసారి. వేర్ సర్చింగ్ ఎలిమెంట్ 5. ఓకే, ట్రావర్సింగ్, ట్రీ ట్రావర్సింగ్ అంటే సెర్చ్ చేస్తున్నాం, మనకి ట్రీలో రన్ చేయడానికి ట్రావర్సింగ్ అంటున్నాం. ట్రావర్స్ అలాంగ్ విత్ లెఫ్ట్ పాయింటర్ టు ద ఎలిమెంట్ విత్ ద వాల్యూ 13 ఇన్ ద రూట్ నోడ్. మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ ఏంటిదమ్మా, మనకి 5 అనేది సెర్చ్ చేస్తున్నామమ్మా. ఇది ఈ రూట్ లెవెల్ అంటున్నామమ్మా. మొత్తం టోటల్ గా 4 కీ వాల్యూస్ ఉన్నాయి మనకి. ఆ 4 కీ వాల్యూస్ కి లీఫ్ వాల్యూస్ ఏమి ఉంటాయమ్మా, 5 లైఫ్ వాల్యూస్ ఉండాలని చెప్పి తెలుసు మనకి. అది బి ప్లస్ ట్రీ ప్రాపర్టీస్ మెయిన్ ప్రాపర్టీ. ఓకే, నెక్స్ట్ సెర్చ్ చేసే ఎలిమెంట్ ఫస్ట్ రూట్ లో ఫస్ట్ ఎలిమెంట్ సెర్చ్ చేస్తున్నాం. 13 కంటే లెస్ దాన్ ఉంది కాబట్టి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని లీఫ్ నోడ్ లెవెల్కి పాస్ అవుతాం డైరెక్ట్ గా మనం. ఓకే, 13 అనేది గ్రేటర్ దెన్ సెర్చ్ ఎలిమెంట్. ఆ కండిషన్ చెక్ చేస్తాం. మనం ప్రోగ్రామ్స్ రాస్తే కనుక మనం ప్రోగ్రామేటిక్గా చెప్పట్లేదు, కానీ బి ప్లస్ ట్రీస్ డిఎస్ ప్రోగ్రామ్ రాయాలంటే అక్కడ కండిషన్ రాస్తాం. ఇఫ్ రూట్, ఇఫ్ సెర్చ్ లెస్ దాన్ రూట్ అయితే కనుక పాయింటర్ ఎక్కడ పాస్ అవ్వాలి, లెఫ్ట్ పాయింటర్ పాస్ అవ్వాలి. లెఫ్ట్ పాయింటర్ ఎక్కడ ఉంటుందమ్మా, లీఫ్ లెవెల్లోకి పాస్ అవుతుందని చెప్తున్నామమ్మా. లీఫ్ లెవెల్లోకి పాస్ అయ్యి ఆ ఎలిమెంట్ ని ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నాము. ఓకేనా, నెక్స్ట్ ఇది లీఫ్ లెవెల్లో ఇవన్నీ రిఫరెన్స్ పాయింటర్స్. ఇక్కడ మనకి లింక్ లిస్ట్ ఫ్రేమ్ చేసుకుని ఇక్కడ సిబ్లింగ్ పాయింటర్ యాడ్ చేసి ఇలా సీక్వెన్షియల్ గా మనం సెర్చ్ చేసుకుంటూ పాస్ అయిపోతాము. సీక్వెన్షియల్ సెర్చ్ లో 5, 6, 7, 8, 9, 10 అలా ఉంది. ఓకేనా, నెక్స్ట్ పాయింటర్ అలా పాయింటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ సిబ్లింగ్ పాయింటర్ ఇంక్రిమెంట్ చేసుకుంటూ ఉంటే రికార్డ్స్ అన్నిటిని సీక్వెన్షియల్ యాక్సెస్ చేసుకుంటూ వెళ్ళిపోతాం మనం. ఫస్ట్ ఒక లెవెల్లో మనం సెర్చ్ స్టార్ట్ చేసిన ఎన్ నెంబర్ ఆఫ్ ఇటరేషన్స్ మనం సిబ్లింగ్ పాయింటర్ బేస్ చేసుకుని లీఫ్ లెవెల్లో వాల్యూస్, డేటా రిఫరెన్స్ వాల్యూస్ అన్నిటిని మనం సెర్చ్ చేసుకోవచ్చు అని చెప్తున్నాము. ఓకేనా, మనం సెర్చ్ చేసే ఎలిమెంట్ 15 అనుకోండి ఫర్ సపోజ్. 15 అయితే 13 కి 15 లేదు కాబట్టి 16 కదా, మీకు 16 ఉంది కదా, 16 అనుకోండి ఫర్ సపోజ్. ఓకేనా, ఇంటర్మీడియట్ నోడ్ రూట్ నోడ్ బేస్ చేసుకుని దీంట్లో ఏ వాల్యూతో మ్యాప్ అవుతుంది, ఏ రిఫరెన్స్ కీ వాల్యూతో మ్యాప్ అవుతుంది. ఓకే, 17 అంటున్నాం అమ్మా. 16 సెర్చ్ చేసే ఎలిమెంట్ మనకి ఇక్కడ రూట్ లెవెల్లో 17 విజిబిలిటీ ఉంది మనకి. ఆ 17 కి లెస్ దాన్ గ్రేటర్ దాన్ చెక్ చేస్తాం మనం. 17 కి లెస్ దాన్ కాబట్టి లెఫ్ట్ రిఫరెన్స్ పాయింటర్ ఏదో దాన్ని బేస్ చేసుకుని లీఫ్ నోడ్ కి పాస్ అవుతుంది. ఓకేనా, సెర్చ్ ఎక్కడ స్టార్ట్ అవుతుందమ్మా, రూట్ లెవెల్లో స్టార్ట్ అవుతుంది, డైరెక్ట్ గా లీఫ్ లెవెల్లోకి పాస్ అవుతుంది. నెక్స్ట్ సెర్చ్ ని బేస్ చేసుకుని కండిషన్ బేస్ చేసుకుని లీఫ్ లెవెల్లో మనకి ఫస్ట్ లీఫ్ ఏదైతే ఉందో 2, 3, 5, 7 అనే దాన్ని మనం సెర్చ్ చేయట్లేదమ్మా. ఎందుకని సెర్చ్ చేయట్లేదు, ఈ రూట్ ని బేస్ చేసుకుని ఏ లీఫ్ పాస్ అవ్వాలని మనం అక్కడ కండిషన్ రాసి అక్కడ పాస్ అయిపోతున్నాం. ఆటోమేటిక్ లీఫ్ లెవెల్లో సర్చింగ్ స్టార్ట్ అయిపోతుందమ్మా. ఓకేనా, రిమైనింగ్ ముందు ఏదైతే ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ఉన్నాయో ఎన్ నెంబర్ ఆఫ్ రికార్డ్స్ ని మనం కన్సిడర్ చేయట్లేదు. డైరెక్ట్ గా మనకి కండిషన్ బేస్ చేసుకుని రూట్ లెవెల్ బేస్ చేసుకుని ఏ లీఫ్ పాస్ అవ్వాలనేది మనం సెర్చ్ ఎలిమెంట్ ని యూజ్ చేసి సెర్చ్ ఎలిమెంట్ ని రూట్ ఎలిమెంట్ ని కంపేర్ చేసి అక్కడికి పాస్ అవుతాం. మనకి సెర్చ్ ఆ రికార్డ్ అక్కడి నుంచి రికార్డ్ ని కలెక్ట్ చేసుకుంటాము. ఆటోమేటిక్ ఇండెక్సింగ్ అనేది ఫామ్ అవుతుంది మనకి. ఆటోమేటిక్ సెర్చ్ అనేది సింప్లిఫైడ్ అవుతుంది. ఓకేనా, ఈ డయాగ్రామ్ లో చూడండి ఒకసారి, మీకు అర్థం అవుతుంది లేదు. అక్షయ్ ఒకసారి అర్థమైందిరా, రానేంద్ర, మణికంఠ మెసేజ్ పెట్టండి మనకు, మైక్ ఆన్ చేసి చెప్పండి. శ్రీప్రియ ఆన్సర్ రావాలమ్మా నాకు. శ్రీప్రియ నువ్వు మాట్లాడాలి ఈ రోజు కోసం, మాట్లాడాలి ఇప్పటివరకు. శ్రీప్రియ అమ్మా, అర్థమైందా? ఒకసారి చెప్పండి సార్. ఓకే రైట్ నాన్న.
రాణేంద్ర నుంచి మెసేజ్ వచ్చిందా? ఓకే, మెసేజ్ వచ్చింది రాణేంద్ర నుంచి. చూడండి అమ్మా ఒకసారి శ్రీప్రియ, నువ్వు ఎస్ఆర్ అని చెప్పి నాకు అని చెప్పు అంటూ ఉండమ్మా. ఒకసారి చూడు, ఇక్కడ మనకి ఇది B+ ట్రీ అమ్మా. B+ ట్రీ అనేది ఆర్డర్ 2నే ఉంది మనకి. ఓకేనా? రూట్ నోడ్ లో కీ వాల్యూస్ ఎన్ని ఉంటే లీఫ్ నోడ్ కీ వాల్యూస్ n ఉంటే n+1 ఉండాలని మనకు తెలుసమ్మా కాన్సెప్ట్. ఓకేనా? ఇక్కడ మొత్తం రూట్ లెవెల్లో కీ వాల్యూస్ 4 ఉన్నాయమ్మా. లీఫ్ లెవెల్లో నోడ్స్ 5 ఉన్నాయమ్మా. n+1 రిఫరెన్స్ ఐడీస్ ఉన్నాయి మనకి. 5 అనే ఎలిమెంట్ సెర్చ్ చేస్తున్నా అని చెప్తున్నాం అమ్మా. 5 అనే ఎలిమెంట్ సెర్చ్ చేసినప్పుడు రూట్ లెవెల్లో ఏదైతే రిఫరెన్స్ వాల్యూస్ ఉన్నాయో వాటితో కంపేర్ చేయాలి ఫస్ట్ 5ని. 5 అనేది గ్రేటర్ దాన్ 13 లెస్ దాన్ 13 గ్రేటర్ దాన్ లెస్ దాన్ కండిషన్ చెక్ చేస్తాం అమ్మా. గ్రేటర్ దాన్ అయితే కనుక నెక్స్ట్ రైట్ సిబ్లింగ్ పాయింట్కి వెళ్ళి 13 కంటే గ్రేటర్ దాన్ 17 తో కంపేర్ చేయాలమ్మా. 17 కంటే గ్రేటర్ దాన్ లెస్ దాన్. లెస్ దాన్ అయితే కనుక ఇక్కడ లెఫ్ట్ పాయింటర్ బేస్ చేసుకుని లీఫ్ నోడ్కి పాస్ అవుతాం. ఓకేనా? గ్రేటర్ దాన్ అయితే మళ్ళీ 17 బేస్ చేసుకుని గ్రేటర్ దాన్ అయితే కనుక మళ్ళీ అక్కడ రైట్ నోడ్ సబ్ ట్రీని బేస్ చేసుకుని సెర్చ్ చేస్తాం అని చెప్తున్నాము. కానీ ఇక్కడ మనకి 5 అని తీసుకున్నాం. 5 లెస్ దాన్ 13. ఓకే, 5 లెస్ దాన్ 13 కాబట్టి మనకి రైట్ రిఫరెన్స్ పాయింట్ అని బేస్ చేసుకుని రైట్ సైడ్ లో ఉన్న లీఫ్ నోడ్ కి పాస్ అయిపోయాము. ఓకే, లీఫ్ నోడ్ లోనే ఉంటుంది మనకి అన్ని ఏది ఒరిజినల్ వాల్యూస్ అని మనకి. దిస్ ఈస్ ద రూట్ వాల్యూ. అక్కడ నుంచి బేస్ చేసుకుని లీఫ్ లెవెల్లోనే మనం రికార్డ్ ఐడెంటిఫై చేయగలం చెప్తున్నాం. 5 ఈజ్ లెస్ దాన్ 13. సో లెఫ్ట్ రిఫరెన్స్ పాయింట్ అని బేస్ చేసుకుని లెఫ్ట్ సైడ్ లీఫ్ లెవెల్లోకి పాస్ అవుతున్నాము. అక్కడ మనకి ఆ వాల్యూని ఐడెంటిఫై చేస్తామని చెప్తున్నాము. అదే 16 ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నాం. ఫర్ సపోజ్ 16 అనే సర్చ్ ఎలిమెంట్. 16 గ్రేటర్ దాన్ 13 కండిషన్ ట్రూ అయిందమ్మా. రైట్ పాయింటర్ లో పాస్ అవ్వాలి. ఆ రైట్ పాయింటర్ లో ఏం చేస్తాం మనం? 13 కి రైట్ పాయింటర్ లో పాస్ అయ్యి అలానే రైట్ కీ వాల్యూ ఏదైతుందో దాంతో కూడా కంపేర్ చేయాలమ్మా. అక్కడ ఆ కండిషన్ సాటిస్ఫై అవుతుంది మనకు కంపల్సరీగా. ఎందుకంటే ఆర్డర్ని బేస్ చేసుకుని ట్రీని ఫ్రేమ్ చేస్తున్నాం మనం. 17 కి లెస్ దాన్ ఉంటేనే లెఫ్ట్ పాయింటర్ కన్సిడర్ చేస్తాం. అలానే 13 గ్రేటర్ దాన్ ఉంటేనే రైట్ పాయింటర్ కన్సిడర్ చేస్తున్నాం మనం. 13 గ్రేటర్ దాన్ వాల్యూస్ ఉంటేనే రైట్ పాయింటర్ లోకి పాస్ అవుతాం. అలానే 17 కి లెస్ దాన్ ఉంటేనే లెఫ్ట్ పాయింటర్ లోకి ప్లేస్ చేస్తున్నాం అమ్మా. 16 కాబట్టి ఇక్కడ 13 లెస్ దాన్ 16 కాబట్టి రైట్ రిఫరెన్స్ పాయింటర్ బేస్ చేసుకుని లీఫ్ నోడ్ లోకి పాస్ అవుతున్నాం అమ్మా. దిస్ ఈస్ ద లీఫ్ నోడ్ అడ్రస్. ఇట్ ఈస్ ఇక్కడ ఉండేది మనకి లీఫ్ నోడ్ అడ్రస్ అంటున్నాం. కర్సర్ మూవ్ చేసే ప్లేస్ లో ఉండేది. ఇక్కడికి వచ్చి 16 ఐడెంటిఫై చేయడం చేస్తున్నాం అన్నమాట. అదే 25 అనుకోండి. ఫర్ సపోజ్ 27 అనుకోండి. ఇక్కడ 25 అనే వాల్యూ లేదు, 27 అనుకోండి. ఇలా రూట్ వాల్యూస్ తో కంపేర్ చేసుకుంటూ పాస్ అయ్యి 27 గ్రేటర్ దాన్ 24 కాబట్టి రైట్ పాయింటర్ కన్సిడర్ చేస్తాము. లీఫ్ నోడ్ పాస్ అయిపోయి అక్కడ దాన్ని ఐడెంటిఫై చేస్తాము. శ్రీప్రియ అర్థమైందా? ఎస్ సార్. ఓకేనా? ఇప్పుడు మనం 33 అనుకోమ్మా. ఎక్కడ చేయాలి చెప్పు ఒకసారి. ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది సెర్చింగ్ అనేది? 13 సెర్చ్ చేయాలి, 33 సెర్చ్ చేయాలంటున్నా నేను. 13 తో కంపేర్ చేయాలి, 17 తో కంపేర్ చేయాలి, 24 తో కంపేర్ చేయాలి, 30 తో కంపేర్ చేయాలి. అక్కడ మనకి రిఫరెన్స్ పాయింట్ అక్కడ జరుగుతుందమ్మా. గ్రేటర్ దాన్ ఉంది కాబట్టి ఈ రిఫరెన్స్ పాయింట్ బేస్ చేసుకుని లీఫ్ నోడ్ లెవెల్లోకి పాస్ అవుతాం అని చెప్తున్నాం. ఓకేనా? ఓకేనా? ఓకే సార్. 24 అయితే అమ్మా చెప్పు ఒకసారి నాకు. 24 సర్చ్ ఎలిమెంట్. శ్రీప్రియ, సార్ 24 రైట్ సైడ్ మూవ్ అవుతుంది సార్. ఎక్కడి నుంచి కంపారిజన్ స్టార్ట్ చేస్తాం? 13 తోనే కంపారిజన్. 13 తో కంపేర్ చేస్తాం, రైట్ సైడ్ మూవ్ అవుతాం. ఓకేనా? నెక్స్ట్ రైట్ పాయింటర్ ఏముంది మనకి? 17 రైట్ కీ వాల్యూ. 17 తో కూడా కంపేర్ చేయాలి. 17 కంటే గ్రేటర్ దాన్ కూడా మళ్ళీ రైట్ సైడ్ పాస్ అవ్వాలి. ఓకేనా? 24 గ్రేటర్ దాన్ కానీ కండిషన్ చూసుకుంటే ఈక్వల్ గా ఉంది కాబట్టి మళ్ళీ రైట్ పాయింటర్ కి పాస్ అవుతున్నాము. రైట్ పాయింటర్ బేస్ చేసుకుని అక్కడికి వెళ్ళి ఆ లీఫ్ నోడ్ లో వాల్యూస్ ని సెర్చ్ చేస్తాం చెప్తాము. ఓకేనా? కంపైలర్ ఈ విధంగా వర్క్ చేస్తుంది. మనం అంటే కంపైలర్ ఇన్ ద సెన్స్ మనం ఇక్కడ వీఆర్ అంటే మనం కంపైలర్ ఎలా సెర్చ్ చేస్తాం చెప్తున్నాం అమ్మా. శ్రీప్రియ ఓకేనా? ఇక్కడ ప్రీవియస్ నోట్స్ లో చూపించింది చాలా సింపుల్ గా ఉంటుందమ్మా. అసలు ఇక్కడ లాజికల్ గా ఎలా ఉంటుందని చూపించడానికి ఈ డయాగ్రామ్ కొత్త పెట్టి ప్లేస్ చేసి చెప్తున్నానమ్మా, అండర్స్టాండబిలిటీ పెంచడానికి. ఓకే, రైట్. ఇన్సర్ట్ చేయాలనుకోండి. ఫర్ సపోజ్ ఇన్సర్ట్ చేస్తే మనం ఏం చేసాం? మనం ఒకవేళ ఓవర్ఫ్లో అయితే కనుక స్ప్లిట్ చేసి డేటా ఎలిమెంట్స్ ని ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకే, దిస్ ఈస్ ద ట్రీ వీ హ్యావ్. ఓకే, ఇనిషియల్ గా 16. ఓకేనా? 2 లీఫ్ నోట్స్ ఉన్నాయమ్మా. 16 అనేది సింగిల్ రూట్ నోడ్, 2 లీఫ్ నోట్స్ ఉన్నాయి. 1, 4, 9 లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్నాయి. 16 కంటే గ్రేటర్ దన్న వాల్యూస్ 16, 25 రైట్ సబ్ ట్రీలోకి పాస్ అయినాయి. ఇక్కడ ఏం చేస్తున్నాను? ఇన్సర్ట్ 13 చేస్తున్నాను. 13 అనే వాల్యూని ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం అమ్మా. ఓకేనా? 13 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయడానికి ఇక్కడ చూడండి, ఇక్కడ 16 కంటే లెస్ దాన్ 13 అనేది ఇక్కడ చూడండి అమ్మా. ఈ ఫస్ట్ సీన్ లో కర్సర్ మూవ్ ప్లేస్ లో
13 ఈజ్ లెస్ దాన్ 16. రూట్ కంటే లెస్ దాన్ ఉంది కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీలోకి పాస్ అవ్వాలమ్మా. బట్ లెఫ్ట్ సబ్ ట్రీ ఈజ్ ఫిల్డ్ విత్ డేటా. ఆల్రెడీ ఓవర్ఫ్లో అయిపోతుందమ్మా 13 అనేది ఇన్సర్ట్ చేయాలంటే. నౌ వీఆర్ స్ప్లిట్టింగ్ ద ట్రీ. లీఫ్ నోట్స్ స్ప్లిట్ చేసుకుంటూ రూట్ని ఇంక్రీజ్ చేస్తూ మనం ఇన్సర్ట్ చేయాలంటున్నాం అమ్మా. ఓకే, అప్పుడేం చేసాం మనం ఇక్కడ లెఫ్ట్లో ఏదైతే ఓవర్ఫ్లో అవుతుందో దాన్ని బేసిస్ స్ప్లిట్ చేస్తున్నాం అమ్మా. ఓకేనా, 9ని రూట్గా పంపించాము. 9కి లెస్ దాన్ 1, 4 అని లెఫ్ట్ సబ్ ట్రీలో ఉన్నాయి. 13 అనేది రైట్ సబ్ ట్రీలో పాస్ చేసామమ్మా. ఒకసారి చూడండి ఒకసారి క్లియర్గా. అక్షయ్ ఒకసారి చూడమ్మా. నాకు మైక్ ఆన్ చేసా. మణికంఠ ఒకసారి మైక్ ఆన్. ప్రియాంక అర్థం అవుతుందమ్మా. ప్రియాంక ప్లీజ్ రెస్పాండ్. ప్రియాంక ఉన్నావు లేవా? నిహారిక అర్థమవుతుందా? కష్టంగా ఉంటుందమ్మా, కొంచెం కాన్సన్ట్రేషన్ చేసి వినాల్సిందేనమ్మా, తప్పదు. 74 ఎస్ అండర్స్టూడ్ అని మెసేజ్ పెట్టాడు. అర్థమవుతుందా అక్షయ్? సంయోగనాన్ని అర్థమవుతుందా? ఇక్కడ 16ని ప్లేస్ని బేస్ చేసుకుని మనం రూట్ నోడ్ అనుకున్నాము. 13 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటున్నాము. 13 అనేది 16 కంటే లెస్ దాన్ కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీలోనే మనం ఈ వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. కానీ లెఫ్ట్ సబ్ ట్రీ అనేది ఫిల్ అయిపోయింది, ఓవర్ఫ్లో వచ్చేసింది, ఓవర్ఫ్లో కండిషన్ వచ్చింది. అప్పుడు ఏం చేస్తున్నాము, లెఫ్ట్ సబ్ ట్రీని రూట్ని బేస్ చేసుకుని ట్రీ ప్రాపర్టీస్ని సాటిస్ఫై చేస్తూ స్ప్లిట్ చేయాలంటున్నాము. ఓకేనా, 9కి అంటే గ్రేటర్ దాన్ కాబట్టి 9 బేస్ చేసుకుని చేస్తున్నాను నేను. చూడండి ఇక్కడ. ఓకే, 9 అనేది రూట్లోకి పాస్ చేసాము. 9 కంటే లెస్ దాన్ ఉన్న వాల్యూస్ లెఫ్ట్ సబ్ ట్రీకి ప్లేస్ చేశాను. 9కి ఉన్న రైట్ రిఫరెన్స్ని బేస్ చేసుకుని 13ని ఇన్సర్ట్ చేసామని చెప్తున్నాం అమ్మా. ఓకే, దిస్ ఈస్ ద ప్రజెంట్ ట్రీ. ఈ ప్రజెంట్ ట్రీని బేస్ చేసుకుని మనం చూడండి ఒకసారి. 10 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటున్నాం అమ్మా. 10 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయాలంటే 9కి రైట్ సబ్ ట్రీలో ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ చూడండి అమ్మా ఒకసారి. 10 9కి రైట్ సబ్ ట్రీలోకి పాస్ అవ్వాలి. అలానే ఇక్కడ మనం స్ప్లిట్ చేసి రూట్ వాల్యూని ఇన్సర్ట్ చేసారమ్మా. అలా చేయకపోయినా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, స్ప్లిట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటే చేసుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. 10 అనే ఎలిమెంట్ 9 కంటే గ్రేటర్ దాన్ రైట్ పాయింట్లో ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి ఇక్కడ 10ని ప్లేస్ చేసుకుంటే ఇక్కడ 10 ప్లేస్ చేసేసి కుదురుద్దమ్మా. ఎలా? 9కి గ్రేటర్ దాన్ కాబట్టి రైట్ పాయింటర్ పాస్ అయ్యాము. ఓకే, రైట్ పాయింటర్లో 9, 13. ఓకేనా, ఇక్కడ 9 అనేది ఇక్కడ లీఫ్ లెవెల్లో కూడా ఉంది కాబట్టి మనకి 13 అనేది లీఫ్ లెవెల్లో ఉందమ్మా. 10 అనే వాల్యూ ఇన్సర్ట్ చేయాలి. ఓకేనా, ఇక్కడ 10ని ఇన్సర్ట్ చేయడానికి రూట్ ఆర్డర్ తప్పుద్దాం. ఎందుకని తప్పుతుంది? ఇక్కడ 10, 13 తర్వాత 10ని స్టోర్ చేయకూడదమ్మా. ఎప్పుడు కూడా మనకి లీఫ్ లెవెల్లో అన్ని అసెండింగ్ ఆర్డర్లోనే ఉండాలని చెప్తున్నానన్న. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండమ్మా. 1, 4, 9, 13, 10 అని రాసామంటే ట్రీ ప్రాపర్టీస్ ఫెయిల్ అవుతాయమ్మా మనకి. ఓకేనా, అందుకని ఏం చేసాం, ఇక్కడ మనం 13ని రూట్లోకి ప్లేస్ చేసి 10 9 తర్వాత ఇన్సర్ట్ చేసాం మనం. చూడండి అమ్మా, సిబ్లింగ్ పాయింటర్స్ని బేస్ చేసుకుని ఇలానే ఉండాలి మనకి. B+ ట్రీ ప్రాపర్టీస్లో లీఫ్ లెవెల్లో ఎలిమెంట్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ప్లేస్ అవుతాయి అని చెప్పి నేను చూపించానమ్మా మీకు. చూడండి ఒకసారి మీరు. ఇదిగోండి అమ్మా, 5, 10, 15, 20, 25, 30, 35, 40, 50, 55, 65, 70 లీఫ్ లెవెల్లో ఎలిమెంట్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్లోనే ఉండాలి. ప్లీజ్ ప్రియాంక, ప్లీజ్ రెస్పాండ్. ప్రియాంక రెస్పాండ్ అవ్వాలమ్మా. అంజలి, భాను, చూడండి అమ్మా ఒకసారి. ఇక్కడ మనకు 10 ఇన్సర్ట్ చేసి ఏమైందమ్మా, 10 అనేది 13 అనేది సెకండ్ ప్లేస్లో ఉంది. 10 ఇక్కడ ప్లేస్ చేయాలమ్మా తీసుకొచ్చి. కానీ అలా ప్లేస్ చేస్తే B+ ట్రీ ప్రాపర్టీస్ ఫెయిల్ అవుతున్నాయమ్మా. దానికి ఏం చేసాం మనం, 9కి 1, 4 అలా ఉంది. రైట్ సిబ్లింగ్ పాయింటర్కి వచ్చేప్పటికి 13 రూట్గా ప్లేస్ చేసి 9 తర్వాత 10ని ఇన్సర్ట్ చేసామమ్మా. ఓకే, 13ని బేస్ చేసుకుని 13ని రైట్ సిబ్లింగ్ పాయింటర్ని బేస్ చేసుకుని ఇక్కడ 13ని నెక్స్ట్ నోడ్లోకి పాస్ చేసామమ్మా. నెక్స్ట్ లీఫ్ నోడ్లోకి పాస్ చేసాం. అప్పుడు ఇక్కడ అసెండింగ్ ఆర్డర్ అనేది మిస్ మ్యాచ్ అవ్వకుండా వచ్చిందమ్మా. అక్షయ్ అర్థమైందా? ఏయ్ ప్రియాంక, ఎవరు చెప్పట్లేదమ్మా ఆన్సర్ నాకు. మీరు రెస్పాండ్ అవ్వకపోతే క్లాస్ అర్థమైందో లేదో నాకు తెలియదమ్మా. చెప్పలేను, ముందుకెళ్ళలేను, ఫార్వర్డ్ అవటం కష్టం అవుతుంది. సంయోగ్, మణికంఠ, మనకి
B+3 ప్రాపర్టీస్ లో లీఫ్ లెవెల్లో నోట్స్ అన్ని కూడా అసెండింగ్ ఆర్డర్ లోనే ఉండాలి. సిబ్లింగ్ పాయింటర్ బేస్ చేసుకుని సీక్వెన్షియల్ సెర్చ్ చేసేటప్పుడు రికార్డ్స్ అన్ని కూడా కీ వాల్యూని బేస్ చేసుకుని మనకి అసెండింగ్ ఆర్డర్ డిస్ప్లే అవ్వాలని చెప్తున్నాం అమ్మా. అందుకని ఇక్కడ మనం 30ని స్ప్లిట్ చేసాము అని చెప్తున్నాం అమ్మా. రాణేంద్ర మెసేజ్ వచ్చిందమ్మా. శ్రీప్రియ, అక్షయ్ అర్థం కాకపోతే అర్థం కాలేదని చెప్పాలన్నా, క్లాస్ చెప్పాలిగా నేను. చూడండి ఒకసారి ఇన్సర్ట్ అనేది 10 అనే ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాము. 10 అనేది ఇన్సర్ట్ చేస్తే 9 13 తర్వాత ఈ లొకేషన్ లో మనం 10 ప్లేస్ చేయాలి. ఆ లొకేషన్ లో 10 ప్లేస్ చేయటం కుదరదు. ఎందుకని? B+3 ప్రాపర్టీస్ ఏవైతే మనం ఉన్నాయో ఆ ప్రాపర్టీస్ ఫెయిల్ అవుతాయి. 1 4 9 13 10 అవుతుంది, సీక్వెన్షియల్ గా రావట్లేదు. సో మనం దాన్ని ఏం చేస్తున్నాము, 13 రూట్ నోట్ లోకి స్ప్లిట్ చేసి మళ్ళీ దాన్ని 10 అనేది ఇన్సర్ట్ చేసుకుంటున్నాము. ఓకేనా? నెక్స్ట్ ఆర్డర్ కూడా మనకి నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. అక్షయ్ నుంచి మెసేజ్ వచ్చింది. సంయోగ్ నుంచి మెసేజ్ రావాలి. శశి చాట్ బోర్డ్ శశి. ఓకేనా? ఇక్కడ 3 రౌండ్ నోట్స్ అయితే మనకి 4 లీఫ్ నోట్స్ రావాలి. మనకి రూట్ ఇక్కడ మారిందంటే ఆటోమేటిక్ గా మనకి స్ప్లిట్ చేయడం కూడా కుదురుతుందమ్మా. నెక్స్ట్ 20ని ఇన్సర్ట్ చేస్తున్నాను చూడమ్మా. 20ని ఇన్సర్ట్ చేస్తున్నాం. ఓకేనా? ఓకే, సంయోగ్ నుంచి కూడా మెసేజ్ వచ్చింది. చూడమ్మా ఒకసారి. ఇన్సర్ట్ 20 అంటున్నాం. అది అక్కడతో అయిపోయిందమ్మా. ఇక్కడ చూడండి 16 బేస్ చేసుకుని 20 ఇన్సర్ట్ చేయాలంటున్నాం అమ్మా. దీన్ని బేస్ చేసుకుని ఇక్కడతో 10 అయిపోయిందమ్మా. ఈ ట్రీని ఇక్కడ వదిలేసేయండి. మళ్ళీ ఈ బేస్ ట్రీని బేస్ చేసుకుని మళ్ళీ 20 ఇన్సర్ట్ చేస్తున్నాను. అంటే ఈ బేస్ ట్రీ ఇనిషియల్ లెవెల్ లో 16 1 4 9 16 25 ఉందమ్మా. దీనికి 20ని ఇన్సర్ట్ చేయాలని చెప్తున్నాం అమ్మా. ఓకేనా? చూడండి ఇప్పుడు ఇక్కడ స్ప్లిట్ చేసిన నెసెసిటీ లేకుండా మనం ఇన్సర్ట్ చేస్తాం. చూడండి ఒకసారి. ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ నోట్స్ కూడా ఏమవుతున్నాయి, మనకి ఓవర్ఫ్లో కండిషన్ లేకుండా వస్తుందా మనకి. ఓకేనా? 16 బేస్ చేసుకున్నాము. 20 కాబట్టి 16 గ్రేటర్ కాబట్టి రైట్ సబ్ ట్రీలోకి పాస్ అయ్యాము. ఓకేనా? ఓవర్ఫ్లో కండిషన్ లేదు. నెక్స్ట్ మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది ఇక్కడేమో నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్ చేసుకుంటే మనకి ఆర్డర్ అనేది మనకి స్ప్లిట్ చేయాల్సిన నెసెసిటీ ఉందా మనకి. ఓకేనా? ఇక్కడ 10 ప్లేస్ చేస్తే ఆర్డర్ మిస్ అవుతుంది అంటున్నాము. ఇక్కడ 20 ప్లేస్ చేసుకుంటే ఇక్కడ కూడా ఆర్డర్ మిస్ అవుతుందమ్మా. కానీ స్ప్లిట్ చేయకోకుండా మనకి ఛాన్స్ ఉంది ఇక్కడ. ఓకే, స్ప్లిట్ చేసామనుకోండి. అవునా? స్ప్లిట్ చేసామంటే మనకి ఇక్కడ ఈ నోట్స్ ని ఇక్కడ మనకి నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది n/2 - 1 అనేది మనకు తెలుసా, మనకి ఆర్డర్ అనేది ఇక్కడ స్ప్లిట్ చేయకోకుండానే మనకి ఇక్కడ పాసిబిలిటీ ఉంది. ఓకే, దాన్ని బేస్ చేసుకుని మనకి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ చూడండి. ఆర్డర్ బేస్ చేసుకుంటే మొత్తం 7 ఉన్నాయమ్మా. ఓకేనా? లీఫ్ లెవెల్స్ లో మనం ఫిల్ చేయడానికి కుదురుతుందమ్మా. కానీ ఇక్కడ ఈ కేసులోకి వచ్చేప్పటికి చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఈ కేసులో నెంబర్ ఆఫ్ నోట్స్ అనేది మిస్ మ్యాచ్ అవుతుందమ్మా. సో ఇక్కడ 20 అనే దాన్ని స్వాప్ చేసుకుని సిబ్లింగ్ పాయింట్స్ బేస్ చేసుకుని ఇక్కడ మనం 20ని ఇన్సర్ట్ చేసామమ్మా. నెక్స్ట్ కొత్త ఎలిమెంట్ ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళా 15ని. ఓకే, అసలు మనం ఇలా వర్టికల్ గా చెప్పుకుంటే ఇంకా క్లియర్గా అర్థం అవుద్దమ్మా. వర్టికల్ గా చెప్తే అసలు ఇంకా బాగుంటది. ఫస్ట్ 20 ఇన్సర్ట్ చేసాము, నెక్స్ట్ 13 ఇన్సర్ట్ చేసాము, నెక్స్ట్ 16 ఇన్సర్ట్ చేసాము, 15ని, నెక్స్ట్ 10 ఇన్సర్ట్ చేసాము, నెక్స్ట్ 11 ఇన్సర్ట్ చేసాము. వర్టికల్ గా చెప్తాను చూడండి, అసలు అర్జెంట్లు గా పెద్దాము. 1 2 3 4 5 6 ఇలా వర్టికల్ గా 1 2 3 4 5 6. ఓకే, అప్పుడు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది చూడమ్మా. 16 20 అనే వాల్యూ ఇన్సర్ట్ చేశాను, 20 అనేది ఇక్కడ ఇన్సర్ట్ చేసామమ్మా. ఇక్కడ ఓవర్ఫ్లో కండిషన్ అక్కడ అవుతుంది. 2 లీఫ్ నోట్స్ లో ఇన్సర్ట్ చేయడం కుదరదు 39 ఎలిమెంట్స్ ని. అప్పుడు ఇక్కడ స్ప్లిట్ చేసుకున్నాము ట్రీని. ప్లీజ్ లిజన్ కేర్ఫుల్లీ. మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడమ్మా. వర్టికల్ గా ఇన్సర్ట్ చేసి చెప్తాను చూడండి ఒకసారి. 16 1 4 9 16 25 ఆర్ ద నోట్స్. ఫస్ట్ 20 ఇన్సర్ట్ చేశానమ్మా నేను. 20 ఇన్సర్ట్ చేస్తే 20 అనేది ప్లేస్ చేసాం. మనకి ఓవర్ఫ్లో కండిషన్ అక్కడ అవ్వట్లేదు కాబట్టి 20 ఇన్సర్ట్ చేసాం మనం. లీఫ్ లెవెల్లో మొత్తం అన్ని ఫిల్ అయిపోయినాయి మనకి. నెక్స్ట్ కొత్తగా ఇన్సర్ట్ చేయాలంటే మనం ట్రీని స్ప్లిట్ చేసుకోవాలి. ఓకే, అది ఎలా స్ప్లిట్ చేసాము, 13 అనే ఎలిమెంట్ బేస్ చేసుకుని 9 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి, ఓకే 16 కంటే లెస్ దాన్ కాబట్టి 16 రూట్ లోకి పాస్ చేసి మళ్ళీ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బేస్ చేసుకుని స్ప్లిట్ చేసి 3 లీఫ్ నోట్స్ కన్వర్ట్ చేసామమ్మా. 16 గ్రేటర్ దాన్ 16 20 25 ఇన్సర్ట్ అయిందమ్మా. నెక్స్ట్ 15 ఇన్సర్ట్ చేస్తుందమ్మా. 15 ఈజ్ లెస్ దాన్ 16 గ్రేటర్ దాన్ 19. ఓకే, 9 కి రైట్ పాయింటర్, 6 కి 16 కి లెఫ్ట్ పాయింటర్.
9, 13, 15 ఇన్సర్ట్ చేసామమ్మా. ఇదిగోండి చూడమ్మా, 9, 13, 15. నెక్స్ట్ 10 ఇన్సర్ట్ చేస్తానన్న. 10 ఇన్సర్ట్ చేస్తుంటే 9 కంటే గ్రేటర్ దాన్ ఈ రైట్ సబ్ ట్రీస్ అన్ని ఓవర్ఫ్లో అయిపోయినాయి. 10 ఇన్సర్ట్ చేయాలంటే మళ్ళీ స్ప్లిట్ చేయాలమ్మా. 9, 13, 16 స్ప్లిట్ చేసాం. ఓకేనా? చూడండి ఒకసారి, ఇక్కడ 9 కంటే గ్రేటర్ దాన్ ఉంది. రైట్ లీఫ్ నోట్స్ అన్ని మనం ఫిల్ అయిపోయినాయి, ఓవర్ఫ్లో కండిషన్లో ఉన్నాయి. అగైన్ వీఆర్ స్ప్లిట్టింగ్ ద నోట్స్. 9, 13, 16 రూట్గా వేసుకుని మళ్ళీ 13 లెస్ దెన్ 10 కాబట్టి ప్లేస్ చేసుకున్నాం అమ్మా. నెక్స్ట్ 11 ఇన్సర్ట్ చేస్తున్నానన్న. 11 ఇన్సర్ట్ చేస్తే చూడండి ఒకసారి, 11 గ్రేటర్ దాన్ 9 రైట్ పార్ట్లోకి పోవాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ మనకి 9, 10 తర్వాత నెక్స్ట్ ఎలిమెంట్ ఎంటీగా ఉందమ్మా. ఆ ప్లేస్లో 11 ప్లేస్ చేసాము. ఓకేనా? అర్థమైందా? ఎలా ఇంక్రీజ్ అవుతుంది తెలిసిందా? ప్రీవియస్గా మనం హారిజెంటల్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే పాస్ అయితే కానీ అక్కడ అంబిగ్యూటీ కన్ఫ్యూజన్ వచ్చేస్తుందమ్మా. దాన్ని ఓవర్కమ్ చేయడానికి వర్టికల్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్, థర్డ్ లెవెల్, 4th, 5th, 6th లెవెల్. ఫస్ట్ లెవెల్లో మనం 20 ఇన్సర్ట్ చేసాం. నెక్స్ట్ 13, నెక్స్ట్ 15, నెక్స్ట్ 10, నెక్స్ట్ 11. చూడండి ఒకసారి, అర్థమైందా? సంయోగ్ ఇప్పుడన్నా అర్థమైందమ్మా. ఇందాక ఈ లెవెల్లో ఇక్కడ ఏదైతే ప్రాబ్లం వచ్చిందో ఆ ప్రాబ్లం క్లారిఫై అవ్వాలమ్మా. ఇక్కడ సార్ లెఫ్ట్ సైడ్ అయితే హైయెస్ట్ వాల్యూ ఇన్ లీఫ్ ప్లేస్, ఇన్ రూట్ రైట్ సైడ్ అయితే లోయెస్ట్ వాల్యూ ఇన్ లీఫ్ ప్లేస్. ఇన్ రూట్ అంతే కదా? ఒక్క నిమిషం నాన్న. రానేంద్ర మైక్ ఆన్ చేసి ఒకసారి చెప్పిన నీ నాకు మెసేజ్ అర్థం కాల. లెఫ్ట్ సైడ్ అయితే హైయెస్ట్ వాల్యూ, లెఫ్ట్ సైడ్ అయితే లీస్ట్ వాల్యూ నన్న. బిఎస్టీ ప్రాపర్టీస్ లో రూట్ కంటే లెస్ దాన్ ఉన్నాయి లెఫ్ట్ ప్లేస్ లో ఉండాలి, రూట్ కంటే హైయెస్ట్ ఉన్నాయి రైట్ ప్లేస్ లో ఉండాలి అని చెప్తున్నాం అమ్మా. ఇక్కడ చూడండి, ఇనీషియల్ గా 16 ఉందమ్మా, తర్వాత 20 అసైన్ చేస్తున్నాం మనం. 20 అసైన్ చేస్తున్నాం కాబట్టి రైట్ ప్లేస్ లోకి పాస్ అయ్యామా. 16 బేసిస్ రైట్ ప్లేస్ లోకి పాస్ అయ్యాం. ఓకేనా? నెక్స్ట్ 13 అసైన్ చేస్తున్నాము. 13 బేస్ చేసుకుంటే ఓకేనా, 16 బేస్ చేసుకుని 13 ఇన్సర్ట్ చేయాలంటున్నాము. 13 ఇన్సర్ట్ చేయాలి. ఓకే, ఇక్కడ మనం లెస్ దాన్ కాబట్టి సార్ రైట్ ప్లేస్ లో లెఫ్ట్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేయొచ్చుగా అంటాం. అంతే కదా అన్న? రైట్ ప్లేస్ లో స్ప్లిట్ చేయాల్సిన నెసెసిటీ ఏముంది అక్కడ అంటారు. మనకి ఆర్డర్ అనేది కూడా మ్యాప్ అవ్వాలి కదమ్మా. అక్కడ ఆర్డర్ అనేది కూడా మ్యాచ్ అవ్వాలి కాబట్టి ఇక్కడ మనం స్ప్లిట్ చేయాల్సిన నెసెసిటీ ఉంటుందమ్మా. ఓకే, ఇక్కడ చూడండి, లెఫ్ట్ ప్లేస్ లో ఫిల్ అయిపోయిందమ్మా 13 ఇన్సర్ట్ చేయడానికి. అలానే రైట్ ప్లేస్ లో కూడా ఫిల్ అయిపోయింది. ఇక్కడ లెఫ్ట్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేయడానికి ఓవర్ఫ్లో, అలానే రైట్ ప్లేస్ లో ఇన్సర్ట్ చేయడానికి ఓవర్ఫ్లో. 16 కి లెస్ దాన్ కాబట్టి లెఫ్ట్ సబ్ ట్రీలో మనకి ఓవర్ఫ్లో కండిషన్ ఉంది కాబట్టి అక్కడ మనం నోడ్ ని స్ప్లిట్ చేసామమ్మా. రాణేంద్ర నీకు ఇక్కడ చూడమ్మా ఒకసారి, నీకు లెఫ్ట్ సబ్ ట్రీ ఎప్పుడు లెస్ దాన్ రూట్ ఉండాలి. ఓకే, ఇక్కడ 149 ఓవర్ఫ్లో కండిషన్ ఉంది, అందుకని ఇక్కడ మనం స్ప్లిట్ చేసి ఓకే 9 కంటే గ్రేటర్ దాన్ కాబట్టి 9 కి రైట్ ప్లేస్, 16 కి లెఫ్ట్ ప్లేస్ లో ప్లేస్ చేసాం మనం. 9, 13 కొత్త వాల్యూని. రాణేంద్ర నీవు మైక్ ఆన్ చేయకపోయినా నాకు మెసేజ్ పెట్టాలి. ఇక్కడ లెఫ్ట్ నీకు అర్థమైందో లేదో చెప్పు అని. అట్లీస్ట్ బైనరీ బి ప్లస్ టీ సార్ బైనరీ సెర్చ్ ట్రీలో రూట్ కంటే లెస్ దాన్ ఉన్న వాల్యూస్ అన్ని లెఫ్ట్ ప్లేస్ లో ఉండాలి, రూట్ కంటే గ్రేటర్ దాన్ ఉన్న వాల్యూస్ అన్ని రైట్ ప్లేస్ లో ఉండాలి. రూట్ అనే దానికంటే గ్రేటర్ దాన్ రైట్, రూట్ అనే దానికి లెస్ దాన్ అనేది లెఫ్ట్ ప్లేస్ లో ఉండాలంటున్నామమ్మా. ఓకేనా? ఈ క్లాస్ ఈ డయాగ్రామ్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా రేపు నెక్స్ట్ క్లాస్ లో. ఇప్పుడు టైం అయిపోతుంది, నెక్స్ట్ మళ్ళీ ఎవరిదో క్లాస్ ఉంటుంది కదా. ఓకే, ఈ వర్టికల్ గా చెప్తేనే మీకు క్లారిటీ వస్తుంది. అక్షయ్, రాణేంద్ర డౌట్ కాదు కానీ నీకు అర్థమైంది అక్షయ్? ప్రియాంక మెసేజ్ పెట్టండి ఒకసారి నాకు. ఎస్ సార్. సంయోగ్, శ్రీప్రియ అర్థమైందమ్మా? ఎస్ సార్. మళ్ళీ ఈ క్లాస్ మళ్ళీ రిపీట్ చేద్దామా, డోంట్ వరీ. ఇది అర్థం అవ్వాలమ్మా క్లియర్ గా ఎలా ఫ్రేమ్ చేస్తున్నాం అనేది. ఇక్కడ స్ప్లిట్ చేయడానికి రీజన్ ఏంటంటే రాణేంద్ర, ఇక్కడ లెఫ్ట్ 13 అనేది లెస్ దాన్ 16 కాబట్టి ఇక్కడ లెఫ్ట్ లీఫ్ నోడ్ ప్లేస్ లో మనం ప్లేస్ చేయాలి. కానీ ఇక్కడ ఏమవుతుంది, లెఫ్ట్ లీఫ్ నోడ్ అనేది ఫిల్ అయిపోయింది. అప్పుడు స్ప్లిట్ చేస్తున్నాము, రూట్ నోడ్ లెవెల్ పెంచుతున్నాము, అలానే లీఫ్ లెవెల్స్ కూడా పెంచుకుని మనం కొత్తగా ఎలిమెంట్ ఇన్సర్ట్ చేస్తాము. ఇదే డయాగ్రామ్ ని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తానమ్మా. ఇంతకు ముందు చెప్పిన దాంట్లో సింపుల్ గా ఉంది కానీ ఓకేనా, ఆ కాంప్లికేషన్ ఎలా వస్తుంది, ఆ కాంప్లికేషన్ ఎలా రెక్టిఫై చేయాలనేది మనకు ఇక్కడ తెలియట్లేదమ్మా. స్ప్లిట్ చేసాం కానీ మనకు తెలియట్లేదు, క్లియర్గా రావట్లేదు.
కొంచెం కష్టమైన ఎగ్జాంపుల్ అయినా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం కరెక్ట్. అందుకని సెకండ్ ఎగ్జాంపుల్ కూడా ఫ్రేమ్ చేసింది. ఇది నెక్స్ట్ క్లాస్లో మనం కంటిన్యూ చేసి చెప్దాం అమ్మా. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ పార్టిసిపేషన్. టేక్ కేర్ అమ్మా. బాయ్ బాయ్.